తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొమరోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ తనకు కుడి భుజంగా ఉన్న మానకొండ ఆదిశేషయ్య గుండె జబ్బుతో మరణించారని తెలుసుకుని బాధపడ్డారని ఆయన కుటుంబ సభ్యులు ఎదుట గిద్దలూరు మాజీ శాసనసభ్యురాలు పిడతల సాయి కల్పనారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రకాశం జిల్లా కొమరోలుకు చెందిన 2 ఆలయాల ధర్మకర్త మాజీ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఆదిశేషయ్య ఇటీవల గుండె జబ్బుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి గిద్దలూరు మాజీ శాసనసభ్యురాలు పిడతల సాయి కల్పనారెడ్డి కొమరోలులో ఆదిశేషయ్య కుటుంబ సభ్యుల్ని కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆదిశేషయ్య భార్య కుమార్తెలతో ఆదిశేషయ్య చనిపోయిన తీరును అడిగి తెలుసుకున్నారు. తమ తండ్రి ఒకరోజు రాత్రి అన్నం తింటూ అలాగే కుప్పకూలి చనిపోయాడని వారు కుమార్తెలు తెలుపగా పిడతల సాయి కల్పనారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. తాను శాసనసభ్యురాలిగా ఉన్న సమయంలో కొమరోలు మండలంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆదిశేషయ్య ఉంటూ తనకు ధైర్యంగా అండగా ఉండేవాడు అని, మా కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు కూడా ఆదిశేషయ్య నాకు ఎంతో ధైర్యం చెప్పేవాడని, అలాంటి వ్యక్తి చిన్న వయసులోనే గుండె జబ్బుతో మరణించడం ఎంతో బాధాకరమని, ఈ సందర్భంగా దేవుడు మీ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నట్లు సాయి కల్పనారెడ్డి వారితో అన్నారు. దాదాపు గంట పాటు ఆదిశేషయ్య కుటుంబ సభ్యులతో ఆప్యాయతగా గడిపారు. అనంతరం వీధిలోని మహిళల్ని కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆదిశేషయ్య కుటుంబ సభ్యులు పిడతల సాయి కల్పనారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.